హాయ్ స్టూడెంట్స్, జనవరి థర్డ్ వీక్ కరెంట్ అఫైర్స్కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ని నేర్చుకుందాం. ఫస్ట్, ఇవి జనవరి థర్డ్ వీక్కి సంబంధించినవండి. 2017 జనవరి థర్డ్ వీక్. ఫస్ట్, ప్రపంచ డైనమిక్ సిటీల్లో టాప్ 10లో హైదరాబాద్. సో ప్రపంచ డైనమిక్ సిటీల్లో టాప్ 10లో హైదరాబాద్ ఉందండి. సో దీని వివరణ వచ్చేసి, ప్రపంచవ్యాప్తంగా వేగంగా మార్పు చెందుతున్న 30 మహానగరాల జాబితాలో హైదరాబాద్ 5వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మార్పు చెందుతున్న 30 మహానగరాల జాబితాలో హైదరాబాద్ 5వ స్థానంలో ఉంది. సో ఈ జాబితాలో మిగతా సిటీస్ ఏ ఉన్నాయి, దాని యొక్క ర్యాంకింగ్ ఏంటో చూద్దాం. ఈ జాబితాలో సిలికాన్ సిటీ బెంగళూరు తొలి స్థానంలో నిలవగా, హొచిమిన్ సిటీ వియత్నాం, సిలికాన్ వ్యాలీ అమెరికా, షాంఘై చైనా 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. సో బెంగళూరు వచ్చేసి ఫస్ట్ ఉందండి ఇందులో. సో సెకండ్, థర్డ్, ఫోర్త్ వచ్చేసి హొచిమిన్ సిటీ వియత్నాం, సిలికాన్ వ్యాలీ అమెరికా, షాంఘై చైనా ఇవండి 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. నెక్స్ట్, 1% సంపన్నుల చేతిలో 58% సంపద. 1% సంపన్నుల చేతిలో 58% సంపద. దేశ సంపదలో 58% కేవలం 1% సంపన్నుల దగ్గరే ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది. సో దేశ సంపద అంతా 58% కేవలం 1% సంపన్నుల దగ్గరే ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు సందర్భంగా ఆక్స్ఫామ్ అనే సంస్థ అన్ ఎకానమీ ఫర్ 99% పేరుతో జనవరి 16న ఈ నివేదికను విడుదల చేసింది. సో దేశ సంపదలో 58% కేవలం 1% సంపన్నుల దగ్గరే ఉందని ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఎక్కడ జరిగిందండి ఈ సమావేశం? దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు సందర్భంగా ఆక్స్ఫామ్ అనే సంస్థ అన్ ఎకానమీ ఫర్ 99% అనే పేరుతో జనవరి 16న ఈ నివేదికను విడుదల చేసింది. నెక్స్ట్, హైదరాబాద్లో అంతర్జాతీయ నృత్యోత్సవాలు. హైదరాబాద్లో అంతర్జాతీయ నృత్యోత్సవాలు. ప్రథమ ఏషియన్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఏబియు. ఏబియు అంటే ఏంటండి? ఏషియన్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు గారు జనవరి 15న హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో సుమారు 10 దేశాలకు చెందిన 47 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో ఎంతమంది పాల్గొన్నారండి? 10 దేశాలకు చెందిన 47 మంది కళాకారులు పాల్గొన్నారు. నెక్స్ట్, వృద్ధి రేటు అంచనాను 7% కుదించిన వరల్డ్ బ్యాంక్. వృద్ధి రేటు అంచనాను 7% కుదించిన వరల్డ్ బ్యాంక్. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధిని ప్రపంచ బ్యాంక్ జనవరి 11న 7%కి కుదించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధిని ప్రపంచ బ్యాంక్ జనవరి 11న 7%కి కుదించింది. గతంలో వృద్ధి రేటును 7.6%గా అంచనా వేసింది. గతంలో వృద్ధి రేటు ఎంత అండి? 7.6%గా అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ వృద్ధి రేటు అంచనా ఇటీవల కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా దీనికంటే తక్కువగా ఉండటం గమనార్హం. సో ప్రపంచ బ్యాంక్ వృద్ధి రేటు అంచనా ఇటీవల కేంద్ర గణాంకాల కార్యాలయం సిఎస్ఓ అంచనా 7.1% కంటే తక్కువగా ఉండటం గమనార్హం. జలాంతర్గామి కందేరి జలప్రవేశం. జలాంతర్గామి కందేరి జలప్రవేశం. ఈ జలాంతర్గామి పేరు కందేరి అండి. జలాంతర్గామి కందేరి జనవరి 12 ముంబైలో జలప్రవేశం చేసింది. సో ఈ కందేరి ఎప్పుడు జలప్రవేశం చేసిందండి? జనవరి 12న ముంబైలో జలప్రవేశం చేసింది. దీంతో సముద్ర జలాల్లో భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైంది. దీంతో సముద్ర జలాల్లో భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతమైంది. దీన్ని ముంబైలోని మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. కాగా ముంబై తీరంలోని ఒక దీవి పేరును దీనికి పెట్టారు. ఈ కందేరి అనే జలాంతర్గామి కందేరి పేరుని ఎక్కడి నుంచి పెట్టారండి? ఒక దీవి పేరును దీనికి పెట్టారు. నెక్స్ట్,
ఫిఫా ఉత్తమ ప్లేయర్‌గా రొనాల్డ్. ఫిఫా ఉత్తమ ప్లేయర్‌గా రొనాల్డో. అంతర్జాతీయ స్థాయిలో అద్వితీయ ప్రదర్శనతో ప్రాతినిధ్యం వహించిన జట్టుకు గొప్ప విజయాలను అందించిన ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో 2016 సంవత్సరానికి గాను ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. సో 2016కు ప్రపంచ ఫుట్బాల్ సమాఖ్య ఉత్తమ ప్లేయర్‌గా ఎవరు ఎంపికయ్యారండి? రొనాల్డో. ఫిఫా ఉత్తమ ప్లేయర్‌గా రొనాల్డో. ఈయన ఏ క్రీడకు చెందినవారు? ఫుట్బాల్. మహిళల విభాగంలో అమెరికా మిడ్‌ఫీల్డ్ క్లారీ లాయిడ్ రెండోసారి ఉత్తమ క్రీడాకారిణి పురస్కారం గెలుచుకుంది. సో మహిళల విభాగంలో ఎవరు గెలుచుకున్నారండి? అమెరికా మిడ్‌ఫీల్డర్ కార్లీ లాయిడ్ రెండోసారి ఉత్తమ క్రీడాకారిణిగా పురస్కారం గెలుచుకుంది ఈమె. నెక్స్ట్ తొలిసారి రంజీ ట్రోఫీని నెగ్గిన గుజరాత్. తొలిసారి రంజీ ట్రోఫీని నెగ్గిన గుజరాత్. 80 ఏళ్ల రంజీ చరిత్రలో గుజరాత్ జట్టు తొలిసారిగా ఛాంపియన్‌గా నిలిచింది. 80 ఏళ్ల రంజీ చరిత్రలో గుజరాత్ జట్టు తొలిసారిగా ఛాంపియన్‌షిప్‌గా నిలిచింది. జనవరి 15న ముంబైతో జరిగిన ఫైనల్లో గుజరాత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. జనవరి 15న ముంబైలో జరిగిన ఫైనల్లో గుజరాత్ 5 వికెట్లతో తేడాతో గెలిచింది. దీంతో 42వసారి రంజీ ట్రోఫీని గెలవాలన్న ముంబై ఆశలకు బ్రేక్ పడింది. దీంతో 42వసారి రంజీ ట్రోఫీని గెలవాలనుకున్న ముంబై ఆశలు ఏమయ్యాయంటే బ్రేక్ పడ్డాయి. ఎందుకంటే ఫస్ట్ టైం చరిత్రలో రంజీ చరిత్రలో గుజరాత్ జట్టు తొలిసారిగా ఛాంపియన్ నిలిచిందండి. నెక్స్ట్ అమెరికా ఉపాధ్యక్షుడు బిడెన్‌కు అత్యున్నత పురస్కారం. అమెరికా ఉపాధ్యక్షుడు బిడెన్‌కు అత్యున్నత పురస్కారం. అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్‌కు అమెరికా అత్యున్నత పురస్కారం ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ లభించింది. సో ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ఎవరికి లభించిందండి? అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్. ఆయన ఈ పురస్కారాన్ని జనవరి 12న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి అందుకున్నారు. ఆయన ఈ పురస్కారాన్ని జనవరి 12న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నుంచి అందుకున్నారు. నెక్స్ట్ టాటా గ్రూప్ చైర్మన్‌గా చంద్రశేఖరన్. టాటా గ్రూప్ చైర్మన్‌గా చంద్రశేఖరన్. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న టాటా గ్రూప్ సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా 54 ఏళ్ల నటరాజన్ చంద్రశేఖరన్ నియమితులయ్యారు. 2009 నుంచి ఇప్పటి వరకు టీసీఎస్ సీఈఓ, ఎండీగా వ్యవహరించిన ఆయన ఫిబ్రవరి 21న కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. సో ఇప్పటివరకు ఆయన టీసీఎస్ సీఈఓగా, ఎండీగా వ్యవహరించారని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారు. ఆయన ఫిబ్రవరి 21న కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. నెక్స్ట్ ఒడిషా బాలికకు జాతీయ బాలశ్రీ పురస్కారం. ఒడిషా బాలికకు జాతీయ బాలశ్రీ పురస్కారం. ఒడిషాకు చెందిన సిమ్రన్ స్వెయిన్కు 2015 సంవత్సరానికి గాను జాతీయ బాలశ్రీ పురస్కారం దక్కింది. సో 2015 సంవత్సరానికి గాను ఈ సిమ్రన్ స్వెయిన్కి ఏమైందండి? బాలశ్రీ పురస్కారం దక్కింది. ఒడిస్సీ నృత్యంలో చూపిన ప్రతిభకు గాను ఆమెకు ఈ అవార్డు ప్రకటించారు. ఒడిస్సీ నృత్యంలో చూపించిన ప్రతిభకు గాను ఆమెకి ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ తమిళనాడు వాసికి ఆస్కార్ అవార్డు. తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన కిరణ్ భట్ టెక్నికల్ అచీవ్మెంట్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. సో కోయంబత్తూర్కి చెందిన కిరణ్ భట్కు టెక్నికల్ అచీవ్మెంట్స్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వచ్చిందండి. ఐఎల్ఎం ఫేషియల్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ సాల్వింగ్ సిస్టమ్ను డెవలప్ చేసినందుకు గాను మరో ముగ్గురితో కలిసి కిరణ్కు ఈ అవార్డు ప్రకటించారు. ఐఎల్ఎం ఫేషియల్ పర్ఫార్మెన్స్ క్యాప్చర్ సాల్వింగ్ సిస్టమ్ ఇది డెవలప్ చేసినందుకు గాను ఈయనకి ఈ అవార్డు ప్రకటించారండి. శక్తివంతమైన పాస్పోర్ట్గా జర్మనీ పాస్పోర్ట్. శక్తివంతమైన పాస్పోర్ట్గా జర్మనీ పాస్పోర్ట్. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్లో జర్మనీ పాస్పోర్ట్ అగ్రస్థానంలో నిలిచింది. ఆర్టాన్ క్యాపిటల్ సంస్థ విడుదల చేసిన ఈ జాబితాలో వీసా ఫ్రీ స్కోర్ 157తో జర్మనీ అగ్రస్థానంలో నిలవగా 156 స్కోర్తో సింగపూర్ ఆసియాలో మొదటి స్థానంలో నిలిచింది. సో 157 స్కోర్తో జర్మనీ అగ్రస్థానంలో ఉందండి. 156 స్కోర్తో సింగపూర్ ఆసియాలో మొదటి స్థానంలో నిలిచింది.
నెక్స్ట్ సమ్మలిత అభివృద్ధి సూచీలో భారత్‌కు 60వ స్థానం. సమ్మలిత అభివృద్ధి సూచీలో భారత్‌కు 60వ స్థానం. ప్రపంచ ఆర్థిక ఫోరం డబ్ల్యూఈఎఫ్ జనవరి 16న విడుదల చేసిన సమ్మలిత అభివృద్ధి సూచీలో భారత్‌కు 60వ స్థానం లభించింది. ఈ సూచీలో లిథువేనియా మొదటి స్థానంలో నిలవగా లిథువేనియా, అజర్బైజాన్, హంగేరీలు వరుసగా 2, 3 స్థానాల్లో నిలిచాయి. సో, ఇందులో ఫస్ట్ స్థానం ఎవరికొచ్చిందండి? లిథువేనియా. సెకండ్ అజర్బైజాన్, హంగేరీలు 2, 3. ఈ ప్రతిభా పాటవాల సూచీలో భారత్‌కి ఎన్నో ర్యాంక్ వచ్చిందండి? 92వ ర్యాంకు. టిబెట్‌లో చైనా ఎత్తైన టెలిస్కోప్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్ నిర్మాణ పనులను చైనా ప్రారంభించింది. సో, ఇది ప్రపంచంలోనే ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్ అండి. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని మరింత లోతుగా అవగాహన చేసుకునేందుకు సుమారు 128 కోట్ల వ్యయంతో టిబెట్‌లోని ఎన్గారి పట్టణంలో దీన్ని నిర్మిస్తుంది. 2021 నుంచి ఇది వినియోగంలోకి రానున్నట్టు చైనా వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. సో, ఇది ఎప్పటి నుంచి వినియోగంలోకి వస్తుందండి? 2021. నెక్స్ట్ జూలై 1 నుంచి జీఎస్టీ అమలు. జూలై 1 నుంచి జీఎస్టీ అమలు. దేశవ్యాప్తంగా ఏకరూప పన్నుల విధానం కోసం ప్రవేశపెట్టనున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఏకరూప పన్నుల విధానం కోసం ప్రవేశపెట్టనున్న వస్తు సేవల పన్ను జీఎస్టీ 2017 జూలై 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు జనవరి 16న కేంద్ర ఆర్థిక మంత్రి, జీఎస్టీ మండలి అధ్యక్షుడు అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఇవండి ఈ వీడియోలోని జనవరి 3వ వారానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.